అకస్మాత్తుగా అర్జునుడు ఆ రంగమధ్యంలో ఇంత గొప్పగా ప్రదర్శనం చేస్తున్నాడు, అందరూ చూస్తున్నారు, ఎవ్వరూ ఊహించలేదు. గబగబా పరిగెత్తుకుంటూ మధ్యలో ఒక వ్యక్తి వచ్చాడు. చూడండి, ఏదో మంచి ఆట రసకందాయంగా జరుగుతుంటే ఎవరో గబగబా ఆ క్రీడా మైదానంలో ఒక పరిగెత్తుకొస్తే అందరి దృష్టి ఎలా మరలిపోతుందో అలా ఒక ఆయన గబగబా వచ్చాడు. సాలప్రాంశు నిజోజ్వల కవచు శశ్వత్కుండలోద్భాసితున్ బాలార్క ప్రతిమున్ శరాసనధరున్ బద్ధోగ్రస్త్రింశు శౌర్యాలంకారు సువర్ణవర్ణు ఘను కర్ణాఖ్యున్ జగత్కర్ణ పూర్ణాలోలగ్గును చూపరు ప్రభూతాశ్చర్యులై రచ్చటన్. ఆ వచ్చినటువంటి వాడు మెరిసిపోతున్నటువంటి సహజమైన కుండలాలు, అవి తెచ్చిపెట్టుకున్నవి కావు. చెవులకి సహజమైనటువంటి కుండలాలతో, సహజమైనటువంటి కవచంతో, బ్రహ్మాండమైనటువంటి చేతిలో పట్టుకున్నటువంటి ధనస్సుతో సూర్యుడు బాలసూర్యుడై భూమి మీద నడుస్తున్నాడా అన్నట్టుగా బాలసూర్యుని యొక్క తేజస్సుతో బంగారు రంగు కాంతితో మెరిసిపోతున్నటువంటి కర్ణుడు ఆ రంగంలోకి ప్రవేశించి ద్రోణాచార్యుల వారికి ఒక నమస్కారం చేసి అర్జునుడి వంక చూసి వెంటనే అన్నాడు, నీవా కడు నేర్పు కాడవు కావలవదు వీని గొన్ని గరచిత మేమున్ని విద్యలెల్ల చూపుదుమే వీరుల సూచి మేలు మేలని పొగడం. ఏవి నువ్వే పెద్ద వీరుణ్ణి అనుకుంటున్నావా? నీకే విద్యలొచ్చు అనుకుంటున్నావా? నీకేమొచ్చో మాకు వచ్చు, మేము చూపిస్తాం ఆ విద్యలన్నీ అన్నాడు. ఇందులో ఒక చిత్రం ఒకటి ఉంది. అర్జునుడు కూడా ఇలా రావచ్చు, అలా రాలేదు. గురువుగారు వెళ్ళమన్నప్పుడు వెళ్ళాడు, గురువుగారు ఆ విద్యా ప్రదర్శనం చెయ్యమన్నప్పుడు చేశాడు. కర్ణుడు కూడా రావచ్చు, తప్పేం లేదు. కానీ కర్ణుడు వచ్చేటప్పుడు గురువుగారి అనుమతి వేడి గురువుగారు ఎలా విద్యా ప్రదర్శనం చెయ్యమంటే అలా చెయ్యాలి. అంతేకాని అంతమంది పెద్దలు కూర్చునుండగా అంతకుముందు విద్యా ప్రదర్శనం చేశాడు ఒక వ్యక్తి, నువ్వు చెయ్యగలవు, అర్జునుడితో ఎందుకు? ఆయన ఏమైనా నేనే చేయగలిగిన వాడిని కానీ ఒక్క మాట అర్జునుడు ఇప్పటి వరకు మాట్లాడినట్టు భారతంలో ఏమైనా ఉందా? ఏమీ లేదు. గురువుగారు చేయమన్నారు, ఆయన చేశాడు. అర్జునుడిని ఎందుకు దెప్పిపడవడం? అంటే భీముడి మీద దుర్యోధనుడికి ఎంత కక్షో అర్జునుడి మీద అంత కక్ష ఉన్నవాడు ఒకడు ఉన్నాడని భారతంలో ఇప్పటి వరకు మనకి తెలియదు. అంటే ఇదే మొదటిసారి భారతం వింటుంటే. అర్జునుడి మీద అంత కక్ష పెట్టుకుని భీముడితో సమానంగా కదా యుద్ధం చేసే దుర్యోధనుడు ఉన్నట్టు అర్జునుడిని దృష్టిలో పెట్టుకుని విలువిద్య నేర్చుకుని అర్జునుడిని ఓడించాలన్న కుతూహలం ఉన్నవాడొకడు కూడా ఉన్నాడు అన్నది బయటకు వచ్చింది. ఇప్పుడు ఇది కుమారాస్త్ర విద్యా ప్రదర్శనంలో జరిగిన గమ్మత్తు ఏమిటంటే అర్జునుడి మీద కక్ష ఉన్నవాడెవరు ఇప్పుడు బయటపడ్డాడు. బయటపడి అర్జునుడిని అధిక్షేపించాడు. అధిక్షేపిస్తే ఆయన మాట్లాడగానే నన్నయ్య గారు ఎంత అందంగా మాట్లాడతారండి అనినా ఇనతనయు పలుకులు జనులకు విస్మయము సవ్యసాచికి కోపంబును సిగ్గును మరి దుర్యోధనునకు ప్రీతియును చేసే తక్షణమాత్రం. ఆ సమయంలోనే ఆయన అనిన ఇనతనయు పలుకులు, ఆ సూర్యుని యొక్క కుమారుడైనటువంటి కర్ణుడు పలికినటువంటి పలుకులు ఏవైతే ఉన్నాయో అవి 3 రకాలుగా ప్రకాశించాయి, 3 ఫలితాలు తీసుకొచ్చాయి. జనులకు విస్మయము, ఎవర్రా ఇతను మనం ఎప్పుడు చూడలేదు, అయ్య బాబాయ్ అతనే అంత బాగా చేస్తున్నాడంటే నీకే వచ్చా మాకు వచ్చి అంటున్నాడు. కాబట్టి జనులకు ఆశ్చర్యం కలిగింది. 2 సవ్యసాచికి కోపంబును సిగ్గును. సవ్యసాచి అంటే 2 చేతులతో బాణం వేయగలిగిన వాడు. కాబట్టి ఇప్పుడు ఆయనకి నన్నయ్య గారు ఒక విశేషణాన్ని వేశారు, చీల్చేయగలడం అని. 2 చేతులతో బాణాలు వేయగలడం. వెయ్యగలిగిన వాడికి కోపము వచ్చింది, సిగ్గు వేసింది, ఎందుకో మీకు తర్వాత తెలుస్తుంది. కాబట్టి సవ్యసాచికి కోపంబును సిగ్గును మరి దుర్యోధనునకు ప్రీతియును చేసే తక్షణ మాత్రమును. దుర్యోధనుడికి చాలా ప్రీతి పొంగింది కర్ణుడి మీద. ఎందుకు? భీముడి మీద యుద్ధానికి తాను తయారవుతున్నాడు, అర్జునుడి మీద యుద్ధానికి తన వైపు అలాంటి వాడు ఉన్నాడన్న ధైర్యం లేదు ఇన్నాళ్ళు. అన్నన్నా ఒకడు దొరికాడు.
వాడు అర్జునుడికి స్నేహితుడు కాడు. స్నేహితుడైతే ఇలా మాట్లాడు. అర్జునుడి యందు ఎక్కడో తెలియకుండానే కడుపులో కక్ష పెంచుకున్నవాడు కాకపోతే అలా మాట్లాడక్కర్లేదు. ద్రోణాచార్యుల వారిని అడగాలి, పెద్దవాడు భీష్ముడిని అడగాలి, లేకపోతే కృపాచార్యుల వారిని అడగాలి. అయ్యా, నేను కూడా విలువిద్య నేర్చుకున్నాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి. అర్జునుడు ఎంత బాగా విలువిద్య ప్రదర్శించాడో అలా నేను కూడా నేర్చుకున్నాను కాబట్టి గురువుగారి దగ్గర నేను కూడా విలువిద్యని ప్రదర్శనం చేస్తాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడిగాడు అనుకోండి. గురువుగారు ఇవ్వకపోతే గురువుగారిని తప్పుపట్టాలి. ఇప్పుడు అసలు తనే సభా మర్యాద లేకుండా వచ్చేసేసి అలా మాట్లాడితే అది దోషభూయిష్టం, అది అలా ప్రవర్తించకూడనటువంటి రీతి. కాబట్టి ఏది తెలుస్తోందంటే దుర్యోధనుడికి ఇన్నాళ్ళు ప్రకటనమైపోయింది కక్ష, ప్రకటన అవని కక్ష కర్ణుడిది. ఈ కర్ణుని మీద దుర్యోధనుడికి ప్రీతి పుట్టింది. ఈ కర్ణుడు దుర్యోధనుడి పక్షాన్ని చేలితే దుష్టుల యొక్క సాంగత్యము చేత అంటకాగడం చేత కర్ణుడు నశిస్తాడు. ఇప్పుడు కుమారాస్త్ర విద్యా ప్రదర్శనంలో ఈ కొత్త విషయం ఒకటి బయటకు వచ్చింది. ఇప్పుడు ఇది చూసి మరి అర్జునుడికి ఎందుకు సిగ్గు భయం, సిగ్గు కోపం ఎందుకు రావాలి అంటే, ఇప్పటి వరకు తాను ఇంత బాగా ప్రదర్శనం చేసి సంతోషంతో ఉన్నాడు. అలా అధిక్షేపించేటప్పటికీ అరే ఇంత మాట అన్నాడే అని సిగ్గుపడ్డాడు. కోపం ఎందుకు? ఇంతమంది ముందు సభాప్రవేశం చెయ్యాలనుకున్నవాడు మర్యాద లేకుండా ప్రవర్తించడం ఏంటి? ఓ గురువుగారిని అడగడమో, ఓ భీష్ముడిని అడగడమో ఏమీ లేకుండా ఇలా వస్తే నా గురువుగారి గౌరవం పోలా, మా తాతగారి గౌరవం పోలా, ఎవడు వీడు, ఈ ప్రవర్తన ఏంటి? అందుకు కోపం వచ్చింది. అంటే అర్జునుడి కోపం, అర్జునుడి యొక్క సిగ్గు ధర్మానికి కట్టుబడుతున్నాయి. కర్ణుడి యొక్క ప్రవర్తన ధర్మానికి కట్టుపట్టల్లా. అలాగని అన్నయ్య గారు చెప్పారా? చెప్పక్కర్లా. ఎలా ప్రవర్తించాడో చెప్తే చాలదా? ఆయన ధార్మికుడు కాడో తెలియట్లేదా? ధార్మికుడు కానివాడు ధార్మికుడిని నమ్మి ద్రోణాచార్యులు వారు ఇచ్చిన విద్య ముందు అర్జునుడి ముందు నిలబడగలడా? నిలబడలేడు. కాబట్టి ఇప్పుడు ఆయన వచ్చి ద్రోణుడికి నమస్కరించి నేను విలువిద్యా ప్రదర్శనం చేస్తాను, అర్జునుడితో ద్వంద్వయుద్ధం చేస్తాను అని అడిగాడు. ఆయన తల ఊపాడు ద్రోణుడు. సరే, అంత ముచ్చట పడుతున్నావు, వెయ్యి అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే అర్జునుడిలా తాను విద్యా ప్రదర్శనం ఒకటి చేయడు. అర్జునుడికి ఎంత వచ్చో అంతకన్నా నాకు ఎక్కువ వచ్చని నిరూపించాలి. కాబట్టి మరి అర్జునుడు అక్కడ నిలబడకపోతే, అర్జునుడు నిలబడను నువ్వే చూపించన్నారు అనుకోండి, అర్జునుడు పిరికివాడైనట్టు అవలేదు. అక్కడికి తప్పనిసరి పరిస్థితిని ద్రోణునకు కల్పించాడు. ద్రోణుడు ఆలోచించడానికి కానీ, నేను ఇలా అడగచ్చా అని కానీ, ఇలా అడిగి నేను నిర్బంధించచ్చా అని కానీ ఆలోచించడానికి అవకాశం లేకుండా విద్యా ప్రదర్శనాన్ని యుద్ధరంగంగా మార్చాడు కర్ణుడు. ఇది అదుపు తప్పి భీమదుర్యోధనులు ఇద్దరూ ఏం చేశారో, అదుపు తప్పిన కర్ణుడు అదుపు తప్పని అర్జునుణ్ణి అలాగే యుద్ధభూమిలోకి ఈడ్చాడు. కాబట్టి ఇప్పుడు ఒకటి అనుకున్నది కాబట్టి ఆపాడు. ద్రోణుడు కూడా ఆలోచించడానికి సమయం లేని స్థితిలో వచ్చిన ఉపద్రవం కర్ణుని యొక్క ప్రవేశం. కాబట్టి ఇప్పుడు ఆయన వచ్చి జనితామర్షణుడంత పార్థుపై పర్జన్యాస్త్రమ కర్ణుడేసే అపారంబై భునభోంతరముత జీమూత యూధంబు కప్పిన తద్వాంతతిరోహితాపఘనుడై భీభత్సుడుండెన్ విరోచనుడాత్మద్యుతి విస్తరించెసుతిపై సంప్రీత చేతస్కుడై. ఆయన వెంటనే జనితామర్షణుడంతా. అర్జునుడన్నాడు, ఏమి నీ హద్దులేని ప్రవర్తన, సభాప్రవేశం ఎలా చెయ్యాలో కూడా చేత కాకుండా సభాప్రవేశం చేసి ఎగ్గులు పలుకుతున్నటువంటి నీవు విజయాన్ని పొందుతాననుకుంటున్నావా? దీనికి తగిన మూల్యాన్ని చెల్లిస్తా ఉన్నాడు. ఏమీ మాట్లాడకపోతేనే అర్జునుడి మీద అంత కోపం. ఎంత ధర్మమైనా అర్జునుడు మాట్లాడితే కోపం రాకుండా ఉంటుంది కానీ. కాబట్టి జనితామర్షణుడంతా, అమర్షణుడు ఆ కోపాన్ని పొంది కర్ణుడు వెంటనే పర్జన్యాస్త్రాన్ని ప్రయోగించాడు. దాని చేత ఆకాశం అంతా ఒక్కసారి నల్లటి మబ్బులు వచ్చి చీకట్లు కమ్మి ఆ చీకట్లలో అర్జునుడు కనపడకుండా అయిపోయాడు. ఆ చీకట్లలో కప్పేశాడు అర్జునుడిని. అందులో నల్లని కలువల కాంతి కదండి, తొందరగా కప్పడిపోతాడు కాబట్టి కప్పేశాడు. ఈయన మాత్రం సూర్యాంశలో పుట్టినవాడు కదూ,
ఆ చీకట్లో వెలిగిపోతున్నాడు, ఒక దీపం వెలిగినట్టు వెలుగుతున్నాడు. కర్ణుడు అనుకున్నట్ట చూసి, ఓహోహో, నా కొడుకు ఇన్నాళ్ళకి రంగప్రవేశం చేశాడు, మొట్టమొదటిసారి అరంగేట్రం, అది పద్ధతి కాదో పక్కన పెట్టు, ఇన్నాళ్ళకు వచ్చి ధనస్సు పట్టుకున్నాడు కాబట్టి నా కొడుకుని బాగా ప్రకాశింపచేస్తానని ఆ మబ్బుల మధ్యలోంచి ఒక్క సూర్యుడి మీదకి కర్ణుడి మీద కిరణాలు పడేటట్టుగా చేసి వెలుతురులో కర్ణుడు బాగా కనపడేటట్టు చేశాడు. ఆయన తండ్రి ప్రేమ అయింది, మరి తల్లి ప్రేమ ఏమైంది అంటే కుంతీదేవి కూడా చూసింది. అంత అమాయకురాలండి ఆవిడ. సహజ కవచ కుండలాలతో రంగప్రవేశం చేశాడు ఎవరితను అని చెప్పి సభికులందరూ తెల్లబోతే, సహజ కవచ కుండలాలతో ఈ భూమండలం మీద పుట్టినవాడు నా కొడుకు ఒక్కడే, రెండవ వాడు లేడు అని తెలియనిదా కుంతి? తెలుసు ఆవిడికి. కానీ నన్నయ్య గారి గొప్పతనం ఎక్కడుందో తెలుసా అండి? కుంతి చూసిందిట. ఆవిడ ధృతి తరిగి మోహమూర్ఛాన్వితయైనను సంభ్రమించి విదురుడు ప్రత్యాగత జీవ చేసే అప్పుడు అతిశీతల చందనోద కాసేకమునన్. కుంతి, అర్జునుడు నా కొడుకు బాబోయ్, ఈ కర్ణుడు వేసినటువంటి అస్త్రప్రయోగం వలన చీకట్లో ఎక్కడో కనపడకుండా అయిపోయాడని, పిల్లాడు కనపడకపోతే తల్లి మనసు ఎలా ఉంటుందండి? అమ్మో కొడుకు 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 అని ఎంత బెంగటిల్లిపోయి ఎంత అరిచేస్తుంది. అలా బెంగటిల్లిపోయి మూర్ఛపోయి ఆ కూర్చున్నటువంటి ఆసనం మించి కింద పడిపోయింది. కింద పడిపోగానే విదురుడు చందనం కలిపినటువంటి జలాలు పట్టుకొచ్చి ఆ చల్లటి జలాలు కుంతీదేవి యొక్క ముఖం మీద చిలకరించాడు. ఆవిడ మళ్ళీ తెప్పరిల్లింది. ఇందులో చెప్పకుండా చెప్తున్న విషయం ఒకటి ఉంది, మీరు గమనించండి. ఆమె కర్ణుణ్ణి చూసింది, ఆమె అర్జునుణ్ణి చూసింది. కర్ణుడు అర్జునుడి మీదకే అస్త్రప్రయోగం చేశాడని చూసింది. కర్ణుడి చేతిలో నిజంగా అర్జునుడికి ఏదో జరగరాంది జరిగిపోయింది. కర్ణుడు ఆవిడ కొడుకేనా? ఆవిడ ఇద్దరిలో ఎవరు గెలుస్తారో నా కొడుకుల్లో అని సంతోషంతో చూస్తోందా? అర్జునుడు కనపడక కర్ణుడు కనపడుతుంటే మూర్ఛపోయిందా? అర్జునుడు కనపడక కర్ణుడు కనపడుతున్నా మూర్ఛపోయింది. అంటే తల్లితనం ఇద్దరి పట్ల సమానమైన కన్యాగర్భమునందు జన్మించినటువంటి పిల్లవాని మీద వివాహానంతర సంతానమునకు మీద ఉన్నటువంటి ప్రేమ, ధార్మికమైన ప్రేమ, ప్రకటించగలిగిన ప్రేమ తల్లికి ఉండదు.